హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే మంచిర్యాలలో జిల్లా స్థాయి భగవద్గీత పఠన పోటీలు అయితే నిర్వహించారు చిన్మయ మిషన్ వాళ్ళు. సో అక్కడైతే ఒక 50 మంది పిల్లలు మంచిగా భగవద్గీత శ్లోకాలు ఒక్కో క్లాస్ పరంగా, అంటే నర్సరీ వాళ్ళు 6 శ్లోకాలు, 1-2 తరగతుల వాళ్ళు 11 శ్లోకాలు, 3-4 తరగతుల వాళ్ళు 16 శ్లోకాలు, 5-6 తరగతుల వాళ్ళు 21 శ్లోకాలు, అలా శ్లోకాలు అయితే చెప్పినారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిల్లలంది 50 మంది పిల్లలు ఈ ఇందులో పాల్గొన్నారు. కర్మ సన్యాస యోగః అర్జునోవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుతౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి. నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః. ఏకమభ్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ హ్యః పశ్యతి స పశ్యతి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః. సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ శ్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ భ్రమాణి భంగం త్యక్త్వా కరోతి యః. లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం. అయుక్తః కామకాలేన ఫలే సక్తో నిబధ్యతే. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః. తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః. అవునా? నేను ఇతరులకి మంచి చేయగలగాలి. ఎంత ఎక్కువ మందికి నువ్వు మంచి చేయగలిగితే అంత మంది దృష్టిలో నువ్వు హీరో. నోట్లో పళ్ళు ఉన్నాయి, నాలుగు ఉన్నాయి, మాటలు ఎక్కడ ఉన్నాయి?
చూపించు. అంటే ఉన్నాయా? కానీ నోట్లో చూస్తాను. సీక్రెట్ ఏంటి తెలుసా? లోపల దేవుడు కూర్చొని ఉంటే నోట్లో నుండి మాట వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పనా? స్పీకర్ ఉందా అక్కడ? స్పీకర్లో నుంచి మాటలు వస్తున్నాయా? స్పీకర్ మాట్లాడుతుందా? మాట్లాడు స్పీకర్ అంటే ఆ స్పీకర్ అంటే నోరు అంతే. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అలా 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 వెళ్ళి అంపైర్ దగ్గరండి స్పీకర్. సరే, నాన్న లేకపోతే అమ్మమ్మ పుట్టడానికి అవకాశం, అవునా కదా? పుట్టిన తర్వాత నాన్న లేకపోతే గొప్పవాళ్ళు కావడానికి కష్టమే కదా. కాబట్టి ఏమన్నారు? నాన్నను తప్పనిసరిగా గమనించు. ఓకే ఓకే ఓకే. ప్రపంచంలో సర్వరకాల జీవరాశులు ఉన్నాయి, అవునా? చూస్తున్నాం కదా, చెవులు, దోమలు, పిల్లులు, ఎలుకలు, అవునా? అవన్నీ జీవిస్తూ ఉన్నాయి. ఓకే, వాటికి ఏమైనా బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా వాటికి? గేదెలు చూస్తూ ఉంటారు, మాట్లాడుకుంటాయి అవి. వాడి దగ్గరికి వెళ్ళి ఏమైనా చెప్తే అర్థమవుతుందా? లేదు, కారణం బుద్ధి లేదు కదా. మనకు బుద్ధి ఉంది, దానికి జ్ఞానాన్ని నేర్పించి భూమి మీద గొప్ప జీవిగా తయారు చేసేది ఎవరు? టీచర్. అందులో ఆధ్యాత్మిక టీచర్ అని అంటే నీ లోపల ఉన్న భగవంతుడు ఉన్నారు. ఆయన మిషన్ శారదామ్మ గారి భక్తులు ఉండే, సో ఆ విధంగా మాకు పరిచయం అయ్యారు. అక్కడ దేవాపూర్లో నేర్పించడం, దాని తర్వాత స్లోగా మంచిర్యాలకు రావడం, ఇప్పుడు మంచిర్యాలలో జిల్లా స్థాయి పోటీలు పెట్టడం, ఇదంతా జరుగుతుంది. సో గాయత్రి గారిని సత్కరిస్తూ చిన్నగా ఆశీర్వాదం. అండ్ అమ్మగారు గాయత్రి గారు, ఇది ఒక 2 నిమిషాలు మీ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఏమైనా సరే అందరినీ ఇనిషియేట్ చేసి ఇన్స్పైర్ చేసి దీన్ని ఒక ఉద్యమం లాగా తీసుకెళ్ళాలి. అందరి పిల్లలు నేర్చుకోవాలి. భగవద్గీత వల్ల ఏం లభిస్తుంది అనే ప్రశ్న వేసుకుంటే ఆనందం వస్తుంది అని చెప్పి పిల్లలు చెప్పుకుంటా వస్తున్నారు. మీకు లైఫ్ ఎలా లీడ్ చేయాలో ఫిలాసఫీ గైడ్ లాగా అది మనకు తెలియజేస్తుంది. ఫస్ట్ శ్లోకం నేర్చుకున్నారు, తర్వాత దాని మీనింగ్ నేర్చుకోవాలనే ఆశ కలుగుతుంది. మీనింగ్ తెలుసుకుంటే లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు నడుపుకుంటూ పాప కూర్చో. దాని ద్వారా ఏమైతుంది, ఫస్ట్ నేను వీళ్ళు జాయిన్ నన్ను నేను ఉద్ధరించుకోవాలనే సంకల్పం, కానీ నేను పొందుతున్న ఆనందాన్ని ఇతరులకు కూడా పంచాలి అనే సదుద్దేశంతో నా పిల్లలే కాకుండా వీళ్ళందరినీ నా పిల్లలుగా వీళ్ళందరూ ముందుకెళ్ళాలి, జ్ఞానవంతులు కావాలి, మంచి సంస్కారవంతుల్ని సమాజానికి అందించాలనే సదుద్దేశంతో నేను ఒక నిర్ణయాలు తీసుకున్నాను. నాకు సహకరించిన పిల్లలకి వారి తల్లిదండ్రులకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇక్కడున్న పిల్లలందరూ కూడా కంఠస్థ మంచిగా భగవద్గీత శ్లోకాలన్నీ చెప్పేసి మంచిగా గిఫ్టులు అయితే వచ్చినాయండి. వీళ్ళందరికీ జిల్లా స్థాయి పోటీలు సర్టిఫికేట్తో పాటు గిఫ్టులు ఇచ్చారు. సో ఫస్ట్ పిల్లలకైతే మనం కూడా మంచిగా చిన్నప్పటి నుండే మంచి మంచి జ్ఞానము నేర్పాలంటే ఇంతకు ముందు అంటే అమ్మమ్మ తాతయ్యలు ఉన్నారు, రామాయణము మహాభారతము ఇలా అన్ని ధర్మం అంటే ఏమేం జరిగినాయి, పిల్లలు నీతి వాక్యాలు అవన్నీ చెప్పి వాళ్ళని నిద్రపుచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎవరి ఇంట్లో నానమ్మ తాతయ్యలు ఉండలేరు, ఎవరికి అంత టైం లేదు. సో అమ్మ నాన్నగా మనమే చిన్నప్పుడే వాళ్ళకు మంచి బుద్ధులు విజ్ఞానము నేర్పిస్తేనే వాళ్ళు రేపొద్దున మంచి భావి పౌరులు అవుతారు. సో ఎప్పుడన్నా మీకు టైం ఉంటే ఈవినింగ్ సంధ్యా సమయంలో కానీ ఎప్పుడన్నా పిల్లల హాలిడే రోజు మనం దీపం పెట్టినప్పుడన్నా ఒక అర్ధగంట సేపు వాళ్ళని కూర్చోబెట్టుకొని పక్కన ఒక 2-3 శ్లోకాలు చదివి ఆ శ్లోకాల యొక్క తాత్పర్యము వాళ్ళకు వివరించి, నాన్న ఈ పనులు ఇట్లా చేయాలి, ఈ పనులు ఇట్లా చేయకూడదు అని వాళ్ళకు వివరించి చాలా చక్కగా చెప్పాలండి. అలా చెప్తేనే పిల్లలు ఈ టైంలో
చిన్నతనంలో నేర్చుకున్నవే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయండి, పెద్ద అయినాక నేర్చుకోలేరు. సో పిల్లలను చిన్నప్పటి నుండే నేర్పించడానికి తల్లిదండ్రులుగా మనం పెంచే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలను. సో ఇలా మంచి మంచి విద్యా బుద్ధులు అయితే నేర్పిస్తూ కొంచెం మన హిందువులమే ఎక్కువ మన పిల్లలకి అంటే ఇలా మనం జీవించాలి అనే విధానము మనమే ఎక్కువ చెప్పట్లేదు అని నా అభిప్రాయము. సో మనందరం కూడా చెప్పాలి.